హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ రాజా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియన్ బాక్సాఫీసులో అత్యధిక కలెక్షన్లు సాధించిన దక్షిణాది మూవీగా చరిత్ర సృష్టించిన బాహుబలి ఒక బాలీవుడ్లోనే 107 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అంటే ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక చివరిలో జక్కన్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే సస్పెన్స్ తో ముగించడంతో రెండో భాగంపై ఆసక్తి నెలకొంది. ఆ నేపథ్యంలోనే బాహుబలి 2 పై భారీ అంచనాలు నెలకొనడంతో ఈ మూవీపై బిజినెస్ ఎంక్వైరీలు మొదలయ్యాయి. తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ మూవీ హిందీ రైట్స్ కి సంబంధించి బిజినెస్ జరుగుతుందని తెలిసింది. బాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద డిస్ట్రిబ్యూటర్ కంపెనీ బాహుబలి రెండో పార్ట్కి సంబంధించి హిందీ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు సుమారు 150 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులోనే శాటిలైట్ రైట్స్ హక్కులు కూడా కలుపుకొని ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ మూవీ నిర్మాతలు మాత్రం హిందీ రైట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈసారి కూడా రెండో భాగానికి సంబంధించిన హిందీ రైట్స్ ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ కి ఇవ్వాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో మరో కంపెనీ చేసిన 150 కోట్ల డీల్ ఇంకా ఫైనల్ కాలేదని చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఈ డీల్ ఫైనల్ అయితే దక్షిణ భారతంలో అత్యధిక రేట్ పలికిన డబ్బింగ్ సినిమాగా చరిత్రలో నిలిచిపోతుంది. కాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా కేరళలో ముగిసింది. త్వరలోనే మరో భారీ షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రానా విలన్ పాత్రలో కనిపిస్తుండగా అనుష్క తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిస్కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.